ఈ నెల 15న జరగాల్సిన టీఎస్ జెన్కో పరీక్ష వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజున కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలతో పాటు ఇతర ప్రభుత్వ పోటీ పరీక్షలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. కాగా అభ్యర్థులు గత 3 రోజుల నుండి ప్రజాప్రతినిధులను కలిసి పరీక్షను వాయిదా వేయాలని వినతి పత్రాలను సమర్పించారు. అభ్యర్థుల విన్నపాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జెన్కో రాత పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి షెడ్యూల్ని సంస్థ వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెల్ట్ షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బెల్ట్ షాపులను మూసివేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా చర్యలకు ఉపక్రమించింది. బెల్ట్ షాపులు బంద్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. దీంతో ఎక్కడా బెల్ట్ షాపులు నడిపినా కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెల్ట్ షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బెల్ట్ షాపులను మూసివేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా చర్యలకు ఉపక్రమించింది. బెల్ట్ షాపులు బంద్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. దీంతో ఎక్కడా బెల్ట్ షాపులు నడిపినా కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.